ఎలా ఉంది వార్? అదిరిపోయిందండి. ఎన్టీఆర్ అన్న కెరీర్ లో హృతిక్ రోషన్ వేసుకుని వచ్చాడు. బ్యాండ్ మామూలు కొట్ల బ్లాక్ బస్టర్. ఈ దెబ్బకి అన్ని రికార్డులు గల్లంతే. కూలీ కన్నా బాగుందా? కూలీ ఎవరో మన అప్పుడు వెంకటేష్ సినిమా తీసారు కూలీ. కూలీలు బూలీలు తెలియదు మాకు. ఓన్లీ ఎన్టీఆర్ అన్న ఒక్కడే తెలుసు, R2 ఒకటే తెలుసు. ఈ సినిమాతో 2000 కోట్లు పైన కొట్టబోతున్నాం. మంచి బ్లాక్ బస్టర్ పడింది. ఎలా ఉంది ఆ సినిమా? ఎన్టీఆర్ అన్న సినిమా యాక్టింగ్ మాత్రం తోపు ఉంది ఎన్టీఆర్. ఇక అది మనకు తెలిసిందే. ఎన్టీఆర్ యాక్టింగ్ అయినా డాన్స్లు అయినా తోపు ఉంటుంది. సూపర్ ఉంది యాక్టింగ్ మాత్రం మంచిగా చేసి. ఎలా ఉంది వార్? ఏం చెప్పమంటామన్నా, రాజమౌళి గారు ఎప్పుడో చెప్పారు ప్రభాస్ హృతిక్ రోషన్ డామినేట్ చేస్తారని. కానీ ఇక్కడ ఎన్టీఆర్ గారు డామినేట్ చేశారు. నిజంగా ఆ సీన్స్ ఏంటన్న గూస్ బంప్ సీన్స్ అనమాట. సినిమా మాత్రం ఇండస్ట్రీ హిట్ కాబోతుంది. హైలైట్ ఉంది. ఫ్రేమ్ టు ఫ్రేమ్ యాక్షన్ సీన్స్ అయినా, సాంగ్స్ అయినా, డ్యాన్స్ అయినా, పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ ఉంది. ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ ఎలా? ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ ఎక్సలెంట్ అన్న, చెప్పని అవసరం లేదు. ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి ఇప్పుడు నుంచి చూస్తాను, గత 25 ఏళ్ళ నుంచి నేను యాక్టింగ్ చూస్తాను. హైలైట్. చొక్కాలు చింపుకున్నారు ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్. నిజంగా నేను ఎక్కడ హృతిక్ రోషన్ డామినేట్ చేస్తాడేమో అనిపించింది, కానీ ఈక్వల్ స్క్రీన్ ప్రెజెన్స్ అన్న. ఒక్కొక్క సీన్ అయితే నిజంగా చుక్కలు కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్ అన్నని ఎలాగైతే అసలు విలన్ రోల్ అన్నారు, చాలా ట్రోల్ చేశారు. హృతిక్ రోషన్ ఇంత హైట్ ఉన్నాడు, ఎన్టీఆర్ ఇంతే ఉన్నాడు అని చెప్పేసి. లోపల ఎన్టీఆర్ అన్న దెబ్బకి పిర్రలు కదులుతున్నాయి తెలుసా. స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం సూపర్ ఉంది. ఒక్క ముక్కలో వార్ సినిమా హైలైట్స్ అంటే అన్న, అప్పుడెప్పుడో టైగర్ షరీఫ్ వార్ 1లో చూసాను, దానికన్నా చాలా బాగుంది. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అయితే కాలర్ ఎగరేసుకుని వెళ్ళిపోవచ్చు. ఈసారి దేవరా కొంచెం డిసప్పాయింట్ అయింది, కానీ వార్ 2 మాత్రం ఎక్సలెంట్ ఉందన్న. నిజంగా ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ మాత్రం కాలర్ ఎగరేస్తారు. ఒక్కొక్క షాట్ మైండ్ పోతుంది తెలుసా లోపల. అసలు హృతిక్ రోషన్ అసలు ఆ హైట్ కి, ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ కి అబ్బాబాబా RRR కన్నా బాగుందన్న. అమ్మా ఎలా ఉందమ్మా ఎన్టీఆర్ అన్న సినిమా? ఎలా ఉందమ్మా? చాలా బాగుంది సినిమా. హిట్. ఎలా చేస్తాడు ఎన్టీఆర్ అన్న ఫైట్లు, డాన్స్? ఎలా ఉందన్న ఎన్టీఆర్ అన్న సినిమా? ఎలా ఉందన్న? సెక్సీ సూపర్ హిట్. హృతిక్ రోషన్ డ్యాన్స్ చేస్తే మనం ఆయన తప్ప పక్కన ఏ హీరోయిన్ ఎలా చేసుకున్నా చూడం. అలాంటిది హృతిక్ రోషన్ పక్కన ఎన్టీఆర్ డ్యాన్స్ చేస్తుంటే హృతిక్ రోషన్ని మర్చిపోతాం. అంత బాగుండింది ఆ పాట అయితే. మీరు ఆ పాటను చూస్తూ ఉంటే చెప్తున్నా, హృతిక్ రోషన్ ఇంకా స్క్రీన్ మీద మీరు మర్చిపోతారు. ఎన్టీఆర్ గారు మళ్ళీ ఇంకొకసారి ప్రూవ్ చేశారు డ్యాన్స్కి ఆయన మారిపోయారు అని చెప్పి. హిందీ ఇండస్ట్రీని షేక్ చేశాడు. తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్ళి హిందీ ఇండస్ట్రీని షేక్ చేసిన మగాడు ఎవడన్నా అంటే ఎన్టీఆర్ అన్న అనిపించింది. ఎవరు బాగా చేశారు, హృతిక్ రోషన్ ఎన్టీఆర్? ఏమా ఎన్టీఆర్ అన్న సూపర్ చేశాడు అన్న. హృతిక్ రోషన్ ఏ మూల పనికి వస్తాడు? నేను ఎన్టీఆర్ అభిమాని కాదు, మెగా ఫ్యాన్ అభిమానిగా చెప్పిన సినిమా సూపర్ హిట్. సినిమాలో ట్విస్ట్ ఉంటుంది అని నేను రివీల్ చేయను. పీక్స్ లో ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే హైలైట్ అసలు మూవీకి. నేను మెగా ఫ్యాన్ అభిమాని, బట్ మెగా ఫ్యాన్స్ ఎప్పుడు అందరు మూవీస్ ఆదరిస్తారు. సో సినిమా సూపర్ బ్లాక్ బస్టర్. సో మీకు హైలైట్ అన్న పాయింట్స్ ఏంటి? హైలైట్ సినిమాలో ట్విస్ట్ ఉంటుంది, మెయిన్ పార్ట్. అది చాలా